500 ఏళ్ల నాటి కళ నేడు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన యావత్ అఖండ భారతం హర్షధ్వనులతో ఆనందిస్తున్న వేళ పన్నాల హరీష్ రెడ్డి మల్కాజ్గిరి అర్బన్ బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందనడానికి నిన్న మా పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆవిడ ఏ రోజైతే ఢిల్లీలో మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందో ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం వచ్చిందనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులో భాగంగా రేపు అప్పుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఇచ్చాపురంలో ముగింపు సభ చేయడం జరిగింది. ఎక్కడైతే ముగింపు చేశారో ఇచ్చాపురంలో అక్కడి నుంచి వైఎస్ షర్మిల గారు రేపు ఈ జిల్లాల పర్యటన ప్రారంభం కానున్నది. అందులో భాగంగా రేపు మధ్యాహ్నం 2వ విడతగా విజయనగరం రానున్నారు. ఈ పర్యటన తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందు ఇప్పుడున్న ఈ జిల్లాల్లో ఉన్న క్యాడర్ కార్యకర్తలను నాయకుల్ని పరిచయాలు చేసుకొని వారి తాలూకా స్థితిగతులను పరిశీలించడానికైతే మాత్రం వస్తున్నారు. కేవలం ఆ కార్యక్రమం రేపు మాత్రం అది ఏంటంటే దానికి ఈ స్వచ్ఛందంగా కూడా కార్యకర్తలు నాయకులు కూడా స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇకన మిగిలిన పార్టీలు కూడా మా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కొందరైతే టచ్లో ఉండడం కూడా జరిగింది. అవన్నీ కూడా గడిచిన రోజుల్లో రేపు వచ్చే రోజుల్లో అది తాత్కాలిక మనకు నిదర్శనం కూడా కనబడుతుంది. రేపైతే ఇంచుమించు సెకండ్ క్యాడర్ నాయకులు ఒక 10-15 మంది జాయిన్ అయ్యే పరిస్థితి క్లియర్గా ఉంది. రేపు కూడా కార్యకర్తలకి ఈ ఎలక్షన్ వరకు జరిగే పరిస్థితులను వివరించి ఎలాగా ప్రవర్తించాలి, ఎలాగా నాయకత్వం వహించాలి, ఎలాగా కార్యక్రమాలు చేయాలి, ఏ విషయాల్లో మీద మనం ప్రజల్లోకి వెళ్ళాలి అన్న దిశానిర్దేశాలు రేపు అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తరలి వచ్చి జయప్రదం చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.